హాయ్ అండి. వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ ఏడబ్ల్ఈ పేపర్ 2 ఫర్ సివిల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ స్ట్రాటజీ చూద్దామండి. ఓకే. పేపర్ 2 ఎందుకు? పేపర్ 2 ఎందుకంటే అది ఈజీ అండి. ఎందుకు ఈజీ? ఎందుకంటే దీంట్లో లిమిటెడ్ సిలబస్ ఉంది. అంటే మనకు ఓన్లీ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయండి సిలబస్‌లో. అండ్ పేపర్ 1, పేపర్ 2 గురించి మనము నెక్స్ట్ వీడియోలో చెప్తామండి. బట్ ఇది ఈజీ ఉంది కాబట్టి ఫస్ట్ నేను ఇది చెప్తున్నాను అనమాట. ఓకే. ఇది ఈక్వల్ వెయిటేజ్. పేపర్ 1 150 మార్క్స్, పేపర్ 2 150 మార్క్స్, పేపర్ 3 150 మార్క్స్. ఫస్ట్ ఏంది తెలివైనోడు ఏం చేస్తాడు? ఏది ఈజీగా ఉందో అది చదువుతాడు కదా! మనకి ఈజీ ఏంది? సెకండ్‌ది. అందుకే ఫస్ట్ నేను పేపర్ 2 చెప్తా. తర్వాత నేను పేపర్ 1, పేపర్ 3 కూడా చెప్తా. టెన్షన్ పడకండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే. ఈ వీడియోలో మనం ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్ అండ్ ఒక 4 ఫేజ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండి. చాలా మందికి వర్కౌట్ అయింది అండ్ ద బెస్ట్ స్ట్రాటజీ మీకు చెప్తాను. ఒక సైంటిఫిక్ మెథడ్. ఓకే. వీడియోలోకి వెళ్ళే ముందు క్విక్‌గా క్రెడెన్షియల్స్ చెప్పేస్తా అండి. నేను వచ్చేసి గేట్ క్వాలిఫైడ్ అండ్ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ 2022లో టీజీపీఎస్సీలో 117 అవుట్ ఆఫ్ 150 అండి. ఇది వచ్చేసి నా హాల్ టికెట్. ఇది వచ్చేసి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అండి. ఇవి ప్రూఫ్స్ అండి. ఓకే. ఇంకా వీడియో లోపలికి వెళ్ళిపోదామా? ఓకే. ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఇప్పుడు 2 సబ్జెక్ట్స్ అన్నా కదా! ఏ 2 సబ్జెక్ట్స్? మనకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఉందండి అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషినరీ ఉంది. ఎన్ని క్వెషన్స్ ఉన్నాయి? 150 క్వెషన్స్ అండ్ మల్టీ చాయిస్ క్వెషన్స్ అండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాదు. మల్టీ చాయిస్ క్వెషన్స్ మీరు కరెక్ట్ పెడితే 1 మార్క్ అండి. అండ్ 2.5 అవర్స్ అంటే 150 క్వెషన్స్, 150 మినిట్స్. ఆల్మోస్ట్ 1 క్వెషన్‌కి 1 మినిట్ ఆన్ యాన్ యావరేజ్. ఓకే. మీరు కరెక్ట్ ఆన్సర్ వేస్తే 1 మార్క్ వస్తదండి. ఇన్ కేస్ రాంగ్ ఆన్సర్ వేసారంటే -1/3 వస్తదనమాట. ఓకే. ఇది వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. నెక్స్ట్ ఎగ్జామ్ సిలబస్ చూద్దాం. ఓకే. బేసిక్‌గా 2 సబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్పా కదండీ! ఓకే. 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏందండి? స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనేది మనకి ఫస్ట్ సబ్జెక్ట్ అనమాట. ఓకే. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్‌లో ఏముంది? ఇందులో స్పెసిఫిక్‌గా ఇంజినీరింగ్ మెకానిక్స్ కూడా ఉందండి. ఓకే. నార్మల్ టీజీపీఎస్సీలో ఇంజినీరింగ్ మెకానిక్స్ అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఏపీపీఎస్సీలో మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది ఇంజినీరింగ్ మెకానిక్స్. నెక్స్ట్ ఏదైతే ఉందో అది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ పేపర్ 2. అక్కడ ఉంది మనకు 2 సబ్జెక్ట్స్ అండి. మీరు ఇందులో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుతారంటే పని అవ్వదు. ఓకే. అంతా చదవండి. 100కి 100% ఆఫ్ సిలబస్ మీరు చదివి పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఉందే 2 సబ్జెక్టులు, మళ్ళీ దాంట్లో ఇంపార్టెంట్ చదివితే రిస్క్ కదా! అందుకని చెప్పి ఓకే. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సిలబస్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లూయిడ్ మెకానిక్స్ సిలబస్ చూద్దాము. ఇది వచ్చేసి ఫ్లూయిడ్ మెకానిక్స్ సిలబస్ అండ్ హైడ్రాలిక్ సిలబస్ అండి. ఓకే. ఇందులో పేపర్ 2లో ఓపెన్ ఛానల్ ఫ్లో లేదండి. బట్ వేరాస్ పేపర్ 3లో ఓపెన్ ఛానల్ ఫ్లో అనేది ఉందన్నమాట. బట్ పేపర్ 2లో అయితే ఓపెన్ ఛానల్ ఫ్లో అనేది లేదు. ఇది వచ్చేసి సిలబస్ అండ్ ఇది ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ అండి. ఇయర్ నోటిఫికేషన్ అయితే కాదు. మనకు ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ అని చెప్పిన ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ మేబీ 1-2 టాపిక్స్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ సేమ్ ఉంటదనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకా మనం 4 ఫేజ్ స్ట్రాటజీకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. రైట్. ఫస్ట్ ఏం చేయాలి? మనం ఫస్ట్ డీటెయిల్డ్‌గా లెర్న్ కాన్సెప్ట్. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి మీరు. ఎందుకంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ బేస్డ్ సబ్జెక్ట్స్. ఇవన్నీ. మీరేదో పైన నేర్చుకొని ఏసేద్దాం అనుకుంటే మీ సిచ్యువేషన్ ఇట్లుంటదండి. ఎగ్జామ్ అయినాక కాన్సెప్ట్ చూసినట్టు ఉంటది. బట్ ఆన్సర్ చేయలేరు. అందుకే డీటెయిల్‌గా చదువుకోండి. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్. ఒక 30 డేస్ పెట్టుకోండి. ఈ ఫస్ట్ ఫార్ములా మ్యాపింగ్ కానీ కాన్సెప్ట్‌కి 30 డేస్, 15 డేస్‌కి ఎస్ఎం, 15 డేస్ ఎఫ్ఎన్ చదువుకోండి. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్. ఓకే. అండ్ ఒక ఫార్ములా బుక్ మెయింటైన్ చేయండి. మెయింటైన్ ఏ ఫార్ములా బుక్. దాంట్లో ఫార్ములాస్ రాసుకోండి అండ్ యూనిట్ కన్వర్షన్స్ రాసుకోండి.
ఎందుకంటే ఎస్ఎంఎఫ్ఎం అంటేనే ప్రాబ్లమ్స్ అండి. సో, చాలా ఫార్ములాస్ ఉంటాయి. చాలా యూనిట్ కన్వర్టర్స్ ఉంటాయి. ప్రతిసారి మనం నోట్స్ ఎతకలేం కాబట్టి ఇన్‌కేస్ ఒక చిన్న బుక్ మెయింటైన్ చేశారనుకోండి మీకు కంఫర్టబుల్‌గా ఉంటదనమాట. ఒక క్విక్ రివిజన్ ఏసేయనీకి మార్క్స్ ముందు. ఓకే. నేను కాన్సెప్ట్ చదివేసిన. నెక్స్ట్ ఏం చేయాలి నేను? నెక్స్ట్ 30 డేస్ ఏం చేయాలి మీరు? ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాలండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అంటే ఏంది? ఏపీపీఎస్సీది, ఏఈఈ, ఏఈ అండ్ ఐఏఎస్ ప్రిలిమ్స్ లెవెల్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి. ఓకే. సో, మనం టఫ్ క్వెషన్స్ ఫస్ట్ చేయకూడదు. ఫస్ట్ ఏం చేయాలి? ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేయండి. ఎందుకు? అప్పుడు మీకు కాన్సెప్ట్ గ్యాప్స్ తెలుస్తాయి. మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ కరెక్టా కాదా? వెయిటేజ్ తెలుస్తది. ఏ టాపిక్ ఇంపార్టెంట్ కాదని చెప్పేసి. ఓకే. సో, ఇది ఒక ప్లాన్ అనమాట. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంది? ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఈ 2 అయిపోయినాయి. మరి తర్వాత ఏం చేయాలి? కొన్నిసార్లు ఏమైతది మీకు కాన్సెప్ట్ వచ్చు, ప్రాబ్లమ్స్ కూడా వచ్చు. బట్ మీకు ఎక్కడ ప్రాబ్లమ్ అయిద్దంటే క్యాలిక్యులేషన్ స్పీడ్. ఇప్పుడు మీకు కాన్సెప్ట్, ప్రాబ్లమ్ వచ్చినా గానీ ఒక్క క్వెషన్‌కి మీరు తీసుకోవాల్సింది 1 మినిట్టే. ఇప్పుడు క్వెషన్ ఈజీగా వస్తే అందరూ చేస్తారండి. బట్ 1 మినిట్‌లో ఎవడైతే చేస్తాడో వానికి సత్తా ఉన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఇంకో అతను 2 మినిట్స్ కూడా చేస్తాడు కదా! అతనికి మీకు డిఫరెన్స్ ఏంది? మీరు 1 మినిట్‌లో చేయాలి. ఎందుకు? మనకు 150 క్వెషన్స్ ఆన్ యాన్ యావరేజ్ 150 మినిట్స్. అంటే ఒక్కో క్వెషన్‌కి ఆన్ యాన్ యావరేజ్ 1 మినిట్ పడుతుంది. ఓకే. సో, మనం ఏంది? తెలివైనోళ్ళలా ఉండాలనమాట. సో, క్యాలిక్యులేషన్‌కి మీరు డైలీ 20 మినిట్స్ ఇస్తే చాలండి. ఓకే. ఎవ్రీ డే మీరు 20 మినిట్స్ ఫోకస్ చేసేయాలండి. ఎక్కువ టైం పెట్టాల్సిన పని లేదు. ఈ 20 మినిట్స్ కూడా గేమ్స్ ఉంటాయండి. మ్యాథ్స్ గేమ్స్ ఉంటాయి. సో, అవి లెవెల్ వైస్ ఉంటది. జస్ట్ 20 మినిట్స్ ఆడేసుకోండి. మ్యాథ్స్ స్పెల్లింగ్ రాంగ్. అట్‌లీస్ట్ మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడో అప్పుడండి మీకు 20 మినిట్స్ ఈజీగా దొరుకుతాయి కదా! ఎవరో కోసం వెయిట్ చేస్తున్నప్పుడు. అప్పుడు జస్ట్ ఆ 20 మినిట్స్ ఆ మ్యాథ్స్ గేమ్స్ ఆస్తే మీ క్యాలిక్యులేషన్ అనేది డెఫినిట్‌గా పెరుగుతదండి. సో, ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్. బట్ 20 మినిట్స్ అయితే అయ్యేటట్టు చూసుకోండి. ఓకే. సో, మనకి థర్డ్‌ది అయిపోయింది. సో, లాస్ట్ ఒక్కటుంది స్ట్రాటజీలో. ఓకే. సో, ఒక్కసారి నేను ఏమేం చెప్పానో మళ్ళీ చెప్తా అండి మీకు క్లారిటీ కోసం. సో, ఫస్ట్ కాన్సెప్ట్ బిల్డింగ్ అండ్ ఫార్ములా బుక్ మెయింటైన్ చేయాలి. 30 డేస్‌లో ఇది చేసేటట్టు చూడండి. 15 డేస్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, 15 డేస్ ఫ్లూయిడ్ మెకానిక్స్. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 30 డేస్. ఓకే. సో, మీరు కాన్సెప్ట్ చదివేటప్పుడే ఈ క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది బిల్డ్ చేసుకోండి. జస్ట్ చెప్పిన కదా గేమ్ ఆడండి. జస్ట్ ఒక 20 మినిట్స్ అనేది మీరు గేమ్ ఆడితే చాలు. ఓకే. మీరు కాన్సెప్ట్ అయిపోయింది, క్వెషన్స్ అయిపోయింది, క్యాలిక్యులేషన్ స్పీడ్ కూడా పెరిగింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇది వచ్చేసి ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ అండి. ఓకే. ఇందులో ఏం చేయాలి? ఫస్ట్ మాక్ టెస్ట్ ఇచ్చేసేయండి. ఓకే. ఫస్ట్ యూనిట్ వైస్ మాక్ టెస్ట్ ఇచ్చుకోండి. తర్వాత సబ్జెక్ట్ వైస్ మాక్ టెస్ట్ ఇయ్యండి. తర్వాత ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ ఇచ్చేసేయండి. ఓకే. ఇచ్చినంక ఏం చేయాలి? ఇది గుర్తుపెట్టుకోండి. అందరూ మాక్ టెస్ట్ ఇస్తారు ప్రతివోడు. అనాలిసిస్ ఎవడు చేయడు. ఎవడైతే చేస్తాడో వాడు తెలివైనోడనమాట. సో, అనాలిసిస్ చేయండి. అనాలిసిస్ చేసి గ్యాప్స్ అండ్ వీక్‌నెస్ ఐడెంటిఫై చేయండి. మీ గ్యాప్స్ అండ్ వీక్‌నెస్ ఎక్కడైతే వస్తుందో దాన్ని రివైజ్ చేయండి. మళ్ళీ మాక్ చేయండి. మళ్ళీ అనాలిసిస్ చేయండి. మళ్ళీ రివైజ్ చేయండి. మళ్ళీ మాక్. సేమ్ ఇదే సైకిల్. సో, ఈ సైకిల్ అనేది మీరు జస్ట్ ఈ సైకిల్ మీరు ఒక 30-45 డేస్ ప్రాక్టీస్ చేశారనుకోండి. మీరు 90% ఆఫ్ ది సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకే. తర్వాత ఇంక మీరు ఏ క్వెషన్ చేసినా జూజుబే అంటారండి. ఈజీగా చేసి పడేస్తారు. బట్ జస్ట్ మీరు ఈ సైకిల్‌కి రావాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మీరు కాన్సెప్ట్ నేర్చుకోవాలి. తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ రావాలి. తర్వాత ఈ సైకిల్‌కి వచ్చేసేయాలి. ఏం సైకిల్? మార్క్స్, అనాలిసిస్, రివిజన్. ఓకే. సో, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆర్గనైజ్‌గా చదవాలి. ప్రిపరేషన్ అందరూ చేస్తారు. బట్ తెలివైనోడు మాత్రమే ఆర్గనైజ్డ్‌గా చేస్తాడు. ఆర్గనైజ్డ్ చేస్తేనే మీకు క్లారిటీ వస్తది. క్లారిటీ వస్తేనే కాన్ఫిడెన్స్ పెరుగుతది. కాన్ఫిడెన్స్ వస్తేనే ఎగ్జామ్‌ని క్రాక్ చేస్తారు. ఓకే. ఈ వీడియోలో పేపర్ 2 అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో మనం పేపర్ 1 చేద్దాం. లేదు మాకు వేరే డౌట్ ఉందంటే కామెంట్ చేయండి. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.